టైం లేదు. ఇదేనుకుంది టైం అంటే, ఇదిగో దీనిలో వరుస పెట్టి చదివే మెసేజ్లు చూడడానికి టైం ఉంది, ఫేస్బుక్ టైం ఉంది, వాట్సాప్ మెసేజ్ చూడడానికి టైం ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ చూడడానికి టైం ఉంటుంది. నీకు ధర్మశాస్త్రం చదివే టైం లేదా? దేవుని వాక్యాన్ని వినే టైం లేదా? బతుకుతావు తల్లి వాక్యాన్ని చదివితే, వింటే నువ్వు బ్రతుకుతావు. వాక్యంలోనే అన్ని మాటలు చూపించే సమయం లేదు, కానీ చెప్తున్నాను. 119వ కీర్తన 50వ వచనంలో ఏమని ఉందంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఏం కలిగిస్తుంది? ఇంకా బాధ పెడుతుందని ఉందా? మనుషుల దగ్గరికి వెళ్ళు, బాధలో ఇంకా లొట్టుడు బాధ నెత్తి మీద పెట్టుకొని వస్తావు నువ్వు. మనుషుల దగ్గరికి వెళ్తే చెప్పండి, ఇంకా వెయిట్ ఎక్కువైపోయి వస్తావేమో. మనుషుల దగ్గరికి, లోకం దగ్గరికి వెళ్తే భారం ఇంకా పెరిగిపోతుంది తప్ప. వినండి, నేను ఒక శుభవార్త మీకు చెప్తున్నాను. దేవుని దగ్గరకు వస్తే, దేవుని వాక్యం దగ్గరకు నువ్వు వస్తే భారం అంతా దింపుకొని వస్తావు. హల్లెలూయా. గుండెల్ల భారం, నెత్తి మీద భారం, కుటుంబ భారం, వ్యక్తిగత భారం, ఆర్థిక భారం, ఏ భారమైనా దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు అది దిగిపోతుంది.